హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నైల్లో చూసారు కదా, ఇది కంప్లీట్లీ భోగి అండ్ సంక్రాంతి వ్లాగ్. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి అంతా భోగి మంటలు స్టార్ట్ చేసాము. ఇంకా చూస్తున్నారు కదా, మా రోడ్లో అయితే అసలు ఒక్కరు కూడా లేవలేదు. సో మాతో పాటే మా పిల్లలు కూడా లేసేసారు. వాళ్ళు లేవరేమో అనుకున్నాం కానీ సో వాళ్ళు కూడా లేచి మాతో పాటు భోగి ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 2 hours వేసాం భోగి. 4:30కి స్టార్ట్ చేస్తే 6:30కి అయ్యింది. సో కాసేపు అలా ఫ్యామిలీ అందరం డ్యాన్స్ వేస్తూ పాటలు పాడుతూ అలా ఎంజాయ్ చేసాము. ఇది మా ఇంటి ముందరే చెరుకు చెట్టు వేసుకున్నాం మేము. సో అది ఇంకా పెరగాలన్నమాట. ఇంకా మా అత్తమ్మ ఇక్కడ ముగ్గులు పెడుతుంది. నాకైతే ముగ్గులు వేయడం రాదు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ మొత్తం మా అత్తమ్మదే. సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యే మూవీస్కి మేమైతే ఖచ్చితంగా వెళ్తాము. సో ఇంకా ఫెస్టివల్ స్పెషల్ స్వీట్ అయితే మా ఇంట్లో జామున్ చేశారు. ఇంకా మొత్తం ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేశాక మేమైతే గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ మూవీకి అయితే వెళ్ళాము. మందేశా खेल शुरू करेंगे. ఈవినింగ్ మేము ఒక సెలబ్రిటీ ఇంటికి వెళ్తున్నాము. నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఆవిడని ఆల్రెడీ నేను కలిశాను ఒకసారి. సో ఇది సెకండ్ టైం నేను ఆవిడ ఇంటికి వెళ్ళడం. ఆవిడ ఇల్లు చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఎవరనేసి. సో దీని గురించి కంప్లీట్ వ్లాగ్ నేను ఇంకొక వ్లాగ్ పోస్ట్ చేస్తాను. ఎందుకు వెళ్ళాను, సెకండ్ టైం ఎందుకు, మాకు ఆవిడ ఎలా క్లోజ్, ఎలా పరిచయం అనేదాన్ని నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. రమ్మప్రభ గారిని కలిసి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో అక్కడి నుంచి మేము వాయల్పాడుకు వచ్చాము. ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ ప్రతి శని త్రయోదశికి తైలాభిషేకం, పూజలు, హోమాలు, అన్నదానాలు అన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఆ రోజు ఆంజనేయ స్వామికి ఆకు పూజ అండ్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేస్తున్నారు. సో మేమైతే అందరం కలిసి అక్కడికి వెళ్ళాము.
మా భోగి రోజు అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30 అయింది. సో ఇది నెక్స్ట్ డే అంటే సంక్రాంతి రోజు. మా పాపకి కొంచెం ఫొటోస్ తీసుకుందాం, అలా ముగ్గు వేస్తూ ఉండు అంటే మొత్తం యాక్టింగ్లోకి దిగిపోయిందనమాట. ఏదో ముగ్గు తనే వేసినట్టు. సో ఎస్ గాయ్స్, సో ఈరోజు సంక్రాంతి. సో సంక్రాంతికి పిండి వంటలు ఎంత స్పెషలో మూవీస్ కూడా అంత స్పెషల్ కదా. మా ఆయన అయితే మూవీ లవర్, అన్ని సినిమాలకి థియేటర్కి వెళ్ళి చూస్తాడు. ఇంకా సంక్రాంతి టైంలో మూవీస్ అంటే ఇంకా మిస్ అవుతామా. సో ఆల్రెడీ గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్కి అయితే వెళ్ళాము భోగి రోజు. సో ఈరోజు మేము వెంకటేష్ మూవీకి వెళ్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ. సో లెట్స్ గో. Bye guys. Please subscribe to my channel. Bye. Yes guys, so that's it about my సంక్రాంతి వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్ నేను చెప్పినట్టే రమప్రభ గారు గురించి, మాకు ఎలా ఆవిడ పరిచయం, మేము ఎలా క్లోజ్ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్.